నమస్తే పౌరులారా, ఓటర్లారా, మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ యువర్ డాక్టర్ ఎస్ఎస్వి. సో ఈ ఓటు అవేర్నెస్లో భాగంగా మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అనే ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే అమ్ముకున్న ఓటు, నమ్ముకున్న ప్రజాస్వామ్యాన్ని నట్టేట ముంచటమేను. అది ఒక బానిస బ్రతుకుకి దారి తీస్తుంది. మనకి బానిస బతుకొద్దు, మన బిడ్డల భవిష్యత్తు ముద్దు, అంతే కదా. మనం మంచిగా ఓటు వేస్తే ప్రలోభాల ఓటు కాకుండా మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. అంత గొప్పది నీ ఓటు. అందుకే ఆలోచించి ఓటు వేయండి. మీ తలరాత మీరే రాసుకోండి. ఓటు అనే ఒక వజ్రాయుధంతో మనము ఒక సమాజం నిర్మించుకోవాలి, ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించుకోవాలి. ఇలా ఆలోచిస్తే తప్పితే మనము ముందుకు వెళ్ళలేము. నా ఓటు అమ్మకానికి కాదు అని గట్టిగా మీరు నినదించాలి. ఎందుకంటే మనం వేసే ఓటు 5 ఏళ్ళు అన్నం పెట్టేలా, 5 ఏళ్ళు మనకు ఉపాధి చూపించేలా, 5 ఏళ్ళు మనం అభివృద్ధి పదంలో నడిచేలా ఉండాలి. కానీ ఈ ఓటు మనని ఒకరోజు ఒక బిర్యానీ ప్యాకెట్కో, ఒక మద్యం బాటిల్కో, ఒక ఉచితానికో అమ్ముడుపోయేలా ఉండకూడదు. మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఎంత ఆశ్చర్యపోతారంటే మీరు. నిజానికి ప్రతి ఓటు కూడా ఇవాళ కొన్నదే అవుతోంది. మనము ఓటు అమ్ముకుంటే మనం నమ్ముకున్న ప్రజాస్వామ్యం ఎంత మోసపోతుంది, మన భారత రాజ్యాంగం ఎంత మోసపోతుంది ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ మీకు 3,000 రూపాయలు కనుక ఇస్తే, సంవత్సరానికి 1825 రోజులు ఉంటే మీకు రోజుకి వాళ్ళు ఇస్తున్నది ₹1.65 మాత్రమే. అదే వాళ్ళు కనుక 4,000 రూపాయలు 1825 రోజులకి సంవత్సరం పాటు ఇస్తే అది క్యాలిక్యులేషన్ ₹2.20. మీకు రోజు ₹2.20 మీరు సంపాదించుకోలేరా? వీటి కోసం మనం ప్రలోభపడాలా? ఆలోచించండి మిత్రులారా. నిజంగా వాళ్ళు కనుక 5,000 ఇస్తే, ఇవాళ రోజున ఒకళ్ళు 5,000 ఇస్తే ఇంకోళ్ళు 10,000 ఇస్తామని వస్తున్నారు. మీరేమనుకున్నారు? ఇద్దరి దగ్గర తీసుకుందాము, ఎవరో ఒకరికి ఓటేద్దాం అనుకున్నారు. చాలా తప్పది. మీరు అక్కడే మోసపోతున్నారు. వాళ్ళు ఉచితాలు ఇస్తున్నాము అంటున్నారు, మీరు మా ఓటు మాత్రం ఉచితం కాదు అంటున్నారు. ఈ కాన్సెప్ట్ చాలా తప్పు. వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే 1825 రోజులకి మీకు వస్తుంది రోజుకి ₹2.74. అంటే ₹2.30. ఇది ఏ మూలకు వస్తుంది మీకు, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి? కాబట్టి మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి. నిజాయితీ అని ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. ప్రజలుగా మీరు గెలవండి. మీ ఓటర్ మేనిఫెస్టోని మీరు మీ ముందుకు తీసుకెళ్ళండి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి. ఓటు విలువ ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఓటు ఒక సంచలనం కావాలి. ఓటు ఒక అద్భుతం కావాలి. ఓటు ఒక వజ్రాయుధం కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. యువర్స్ డాక్టర్ ఎస్ఎస్వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్.